ఫ్యాక్ట్ నెంబర్ 1. ఏంటి, ఒక క్లౌడ్ 1,000,000 పౌండ్ల బరువు ఉంటుందా? అవును, మీరు వింటుంది కరెక్టే. ఒక మేఘం 1,000,000 పౌండ్ల కంటే ఎక్కువ బరువు ఉంటుంది. మీరు ఎప్పుడైనా మేఘాలలో పడుకున్నట్లు చిత్కరించినట్లయితే దీన్ని గుర్తుంచుకోండి. ఎందుకంటే క్యుములస్ క్లౌడ్ యొక్క సగటు బరువు 1.1 మిలియన్ పౌండ్లు ఉంటుంది, లేదా దాదాపు 5 లక్షల కిలోలు ఉంటుంది. అవి ఇప్పుడు తేలిగ్గా మరియు మెత్తవిగా కూడా కనిపిస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 2. చంద్రుడిపై మన నీడలు ముదురు రంగులో కనిపిస్తాయంట. అవును, మీరు వింటుంది కరెక్టే. చంద్రుడిపై నీడలు ముదురు రంగులో కనిపిస్తాయి. అంటే ముదురు అంటే డార్కర్గా. భూమిపై వాతావరణంలో సూర్యకాంతి కారణంగా మన నీడలు చాలా చీకటిగా లేవు. అయితే ఇది చంద్రుడి విషయంలో కాదు. చంద్రుడికి వాతావరణం లేదు, అందువలన సూర్యకాంతి ప్రయాణించడానికి స్థలం లేదు. కానీ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఇలా అన్నాడు, చంద్రుడిపై చాలా చీకటిగా ఉంటుందంట, అతను ఎక్కడికి వెళ్తున్నాడో చూడలేకపోయాడు అంట. ఫ్యాక్ట్ నెంబర్ 3. బుర్జ్ ఖలీఫా నుండి ఒక రోజులో 2 సూర్యాస్తమయాలను చూడవచ్చు. అదేలాగా చెప్తాను వినండి. 2731 అడుగుల ఎత్తులో ఉన్న బుర్జ్ ఖలీఫా ప్రపంచంలోని అత్యంత ఎత్తైన భవనం. వాస్తవానికి ఇది చాలా పొడవుగా ఉంది మరియు దాని నుండి 2 సూర్యాస్తమయాలను చూడవచ్చు, ఒకటి దిగువన మరియు మరొకటి శిఖరం వద్ద. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఈ ఫ్యాక్ట్ వింటే మీరు నిజంగా షాక్ అవుతారు, ఎందుకంటే క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల మనుషులు చనిపోవచ్చు. అదేలాగా చెప్తాను వినండి. 10 గ్యాలన్ల క్యారెట్ రసం ఒక వ్యక్తిని చంపగలదు. క్యారెట్ జ్యూస్లో ఉండే విటమిన్ ఈ కంటెంట్ మీ మెదడుకు చేరి మీ మెదడుని ఉబ్బేలా చేస్తుంది. అది మీ మరణానికి దారితీసే ఇతర సమస్యలను కలిగించేంతగా ఎక్కువగా మారుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 5. చరిత్రలో అతి చిన్న యుద్ధం 1 గంట కంటే తక్కువ సమయం పట్టింది. 1896లో జంజీబార్ సుల్తాన్ మరణించి బ్రిటిష్ ఆమోదం లేకుండా కొత్త వ్యక్తి బాధ్యతలు స్వీకరించినప్పుడు బ్రిటిష్ వారు దానిని అగౌరవంగా భావించారు. అధికారికంగా నియమించబడిన సుల్తాన్ ఖలీద్ బిన్ బార్గస్ పదవి విరమణ చేయడానికి నిరాకరించినప్పుడు ఖలీద్ పారిపోవడానికి ముందు బ్రిటిష్ యుద్ధ నౌకలు ప్యాలెస్పై బాంబు దాడిపై 38 నిమిషాలు గడిపాయి. ఇంకేముంది, ఆంగ్లో జంజీబార్ యుద్ధం ముగిసింది. ఫ్యాక్ట్ నెంబర్ 6. ఈఫిల్ టవర్ బార్సిలోనాలో ఉండాల్సి ఉంది. ఈఫిల్ టవర్ ప్రేమికులకు మరియు ప్రయాణికులకు ఒక ఐకానిక్ టూరిస్ట్ స్పాట్ కావచ్చు, కానీ దాని మొదటి సంవత్సరాలలో అది అంతగా ఇష్టపడలేదు. గుస్తావ్ ఐఫిల్ దానిని బార్సిలోనాకు పిక్ చేసినప్పుడు అధికారులు డిజైన్ చాలా అసహ్యంగా ఉందని భావించారు, కాబట్టి ఈఫిల్ దానిని ప్యారిస్కు పంపారు. ఫ్యాక్ట్ నెంబర్ 7. జిరాఫ్ తన నాలుకతో చెవులను శుభ్రం చేస్తుంది. అదేలాగా విందాం పదండి. ఈ పొడవైన జీవుల గురించి మీకు తెలిసిన వాస్తవాలలో ఇది అత్యంత ఆశ్చర్యకరమైనది. ఎందుకంటే జిరాఫ్ నాలుక 1 అడుగున్నర పొడుగు లేదా 21 అంగుళాల కంటే ఎక్కువ ఉంటుంది. అవి తమ నాలుకలను ఉపయోగించి సింహాసనాల చుట్టూ తిరుగుతారు మరియు వారు తినడానికి కావాల్సిన ఆకులను పొందుతారు. ఫ్యాక్ట్ నెంబర్ 8. ఒక సూర్యగ్రహణం 583 BCలో 6 సంవత్సరాల యుద్ధాన్ని ముగించడంలో సహాయపడిందంట. మీకోసం సూర్యగ్రహణం గురించిన అనేక అద్భుతమైన వాస్తవాలలో ఒకటి ఇక్కడుంది. హ్యాలీస్ యుద్ధం అనేది సూర్యగ్రహణం సంభవించే చోట నమోదు చేయబడిన తొలి చారిత్రక సంఘటన. ఈ యుద్ధాన్ని ఎక్లిప్స్ యుద్ధం అని కూడా అంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 9. కొవ్వు లేదా పిండి పదార్థాలు మిమ్మల్ని లావుగా చెయ్యవు. అదేంటి ఇలా అంటున్నాడు అని చెప్పి అనుకుంటున్నారా? చెప్తాను వినండి. మీ స్థూలకాయానికి ప్రధాన కారణం తరచుగా కొవ్వు, ఎందుకంటే ఇది ప్రోటీన్ మరియు పిండి పదార్థాల కంటే గ్రామ్కు ఎక్కువ క్యాలరీలు కలిగి ఉంటుంది. అయితే ఆహారంపై నిర్ణయం తీసుకునేటప్పుడు ఈ కారకాలు మాత్రమే పరిగణించబడవు, ఎందుకంటే కొవ్వు మరియు పిండి పదార్థాలు 2 కొవ్వును పెంచుతాయి. మిగిలిన ఆహారంతో దీనిని సమతుల్యం చేయగలగడం సంకూల బరువు తగ్గడానికి దారితీస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 10. 10 అనుభవాలంత బలమైన మీటియార్ భూమిపై పేలింది. 2018లో బేరింగ్ సముద్రంపై 10 మీటర్ల వ్యాసం కలిగిన మీటియార్ పేలింది. భారీ స్పేస్ రాక్ 1400 టన్నుల మాసెస్ మరియు 173 కిలోటన్నుల TNT ప్రభావ శక్తిని కలిగి ఉంది. ఇది 1945లో హిరోషిమాపై వేయబడిన అణు బాంబు కంటే 10 రెట్లు ఎక్కువ ఉంటుందట. ఫ్యాక్ట్ నెంబర్ 11. క్లోరోఫ్లోరో కార్బన్లు. ఇది 1800 మరియు 1900 ప్రారంభంలో రిఫ్రిజిరేటర్లను అమోనియా మరియు సల్ఫర్ డయాక్సైడ్ మరియు ఈథర్ వంటి మండే లేదా విషపూరిత రిఫ్రిజిరేటర్లను ఉపయోగించాయి. 1930వ దశకంలో థామస్ మిడ్జ్లీ, జనరల్ మోటార్స్ శాస్త్రవేత్త, టాక్సిక్ రిఫ్రిజిరేటర్ల సమస్యను పరీక్షించడానికి ప్రపంచంలోని మొట్టమొదటి క్లోరోఫ్లోరో కార్బన్ అంటే CFC అయిన డిఫ్లోరోమెథేన్ ని అభివృద్ధి చేశారు. అయితే
ఇది పూర్తిగా కొత్త సమస్యను సృష్టించింది. సిఎఫ్సిలు జడమైనప్పటికీ అవి వాతావరణాన్ని చేరుకొని తర్వాత సూర్యరశ్మి వంటి విచ్ఛిన్నం చేస్తుంది. అధిక రియాక్టివ్ క్లోరిన్ ను విడుదల చేస్తుంది. అప్పుడు ఈ క్లోరైన్ భూమి యొక్క ఓజోన్ లేయర్ ని తినడం ప్రారంభించింది. తద్వారా భూమి యొక్క సహజ యువి షీల్డ్ క్షీణిస్తుందని కనుక్కున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 12, ప్లాస్టిక్ బ్యాగ్స్. ఫోర్బ్స్ అంచనా ప్రకారం మనం ప్రతి ఏటా 5 ట్రిలియన్ల ప్లాస్టిక్ సంచులను ఉపయోగిస్తాము. 3% కంటే తక్కువ రీసైకిల్ చేయబడుతుంది మరియు మిగిలినవి కూడా సరిగ్గా పారవేయబడవు. గణనీయమైన భాగం మహాసముద్రంలో ముగుస్తుంది. ఈ సంచులు సముద్రపు తాబేలు వంటి వన్యప్రాణులను ఆహారంగా పొరపాటున బాధ పెడతాయి. ప్లాస్టిక్ బ్యాగులతో మరో పెద్ద సమస్య ఏమిటంటే అవి విచ్ఛిన్నం కావడానికి సుమారు 700 సంవత్సరాలు పడుతుంది. అదనంగా అవి పర్యావరణంలోకి సంభావ్య క్యాన్సర్ ఫ్యాక్టర్లను విడుదల చేస్తాయి. అందువల్ల 1965లో కనుగొన్నప్పటికీ నుండి ప్లాస్టిక్ సంచులు పరీక్షించడానికి అత్యంత సవాలుగా ఉన్న ఛాలెంజింగ్ పొల్యూటెంట్ లో ఒకటిగా మిగిలిపోయాయి. ఫ్యాక్ట్ నెంబర్ 13, హైడ్రోజన్ బెలూన్స్. ఎయిర్ షిప్ల ప్రారంభంలో హీలియం గ్యాస్ పై ప్రయాణించడానికి నిర్మించబడ్డాయి. ఇది చాలా సురక్షితమైనది మరియు మంట లేనిది. యుఎస్ ప్రపంచంలోనే అతిపెద్ద హీలియం ఉత్పత్తిదారుగా ఉంది. అయితే శత్రువులు దీనిని ఉపయోగిస్తారనే భయంతో 1920లలో దాని ఎగుమతిని చేయడం ఆపివేసింది. కానీ జర్మనీ ఏం చేసిందంటే ఎయిర్ షిప్ల కోసం ఆల్టర్నేటివ్స్ కోసం వెతుకుతుంది. బదులుగా అత్యంత మండే హైడ్రోజన్ వాయువును ఉపయోగించాలని ఎంచుకుంది. కానీ మే 6, 1937న జర్మనీ యొక్క ఇన్ఫేమస్ హైడ్రోజన్ తో నిండిన హిండెన్బర్గ్ బ్లింప్ తో యుఎస్ లో డాక్ చేయబడినప్పుడు వెలుగులోకి వచ్చింది. కానీ షాకింగ్ విషయం ఏమిటంటే కేవలం 35 సెకండ్ల వ్యవధిలో ఎయిర్ షిప్ మొత్తం మంటల్లో కాలిపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 14, సింథటిక్ ప్లాస్టిక్ నెట్స్. పెద్ద ఎత్తున వాణిజ్యం చేపలు పట్టడం ఇప్పటికీ చాలా చెడ్డది. అయితే కొన్ని ఫిషింగ్ కంపెనీలు ఒక అడుగు ముందుకు వేసి ఆరిగిపోయిన వలలను సముద్రంలో పడేస్తున్నాయి. వాటిలో ఎక్కువ భాగం నైలాన్ లేదా ప్లాస్టిక్ పదార్థాలతో తయారు చేయబడుతున్నందున అవి కుళ్ళిపోవు. పోస్ట్ నెట్స్ అని పిలువబడే ఈ వలలు సముద్ర జీవులకు దాగి ఉన్న ప్రమాదం. సీల్స్, డాల్ఫిన్లు మరియు సముద్ర తాబేళ్లు వంటి సందేహించని సముద్ర జీవులు తరచుగా ఈ వలల్లో చిక్కుకొని గాయపడుతున్నాయి. పోస్ట్ నెట్లు పగడపు దెబ్బలను కూడా హాని చేస్తాయి. ఇవి సూర్యుని నుండి కాంతిని నిరోధించడం మరియు వాటిని విరిగిపోయేలా చేస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 15, గ్రాండ్ థెఫ్ట్ ఆటో 5లో బ్యాక్గ్రౌండ్ క్యారెక్టర్లకు వాయిస్ ఓవర్ చేయడానికి రాక్ స్టార్ గేమ్స్ నిజ జీవిత ముఠా సభ్యులను నియమించింది. ఫిక్షనల్ క్రిమినల్ అండర్వరల్డ్ లో సెట్ చేయబడిన గేమ్ కు సాధ్యమైనంత ఎక్కువ ప్రామాణికతను జోడించే ప్రయత్నంలో నిర్మాతలు గూఫీ ఎల్లే నటులు నుండి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. వారు వాయిస్ ఓవర్ చేసిన పాత్రలకు 2 కోణాల కంటే కొంచెం ఎక్కువ జోడించారు. చాలా బ్యాక్గ్రౌండ్ క్యారెక్టర్లు లాటినో మరియు బ్లాక్ గ్యాంగ్లకు చెందిన గ్యాంగ్స్టర్లు కాబట్టి రాక్ స్టార్ గేమ్లు చుట్టూ తిరిగేందుకు మరియు భాగానికి వాయిస్ ఓవర్ చేయడానికి నిజమైన గ్యాంగ్స్టర్లను నియమించుకునే వ్యక్తిని పొందారు. వారు స్క్రిప్ట్లను చూసిన చాలా మంది వాటిని నేలపైకి విసిరారు. ఎందుకంటే అవి తగినంత వాస్తవికమైనవి కావు, అంటే రియల్వి కావు. కాబట్టి బదులుగా వారు తమ సొంత సంస్కరణతో రికార్డ్ చేశారు. నెంబర్ 16, అతని పేరు డబుల్ టెక్ డ్యూడ్. 2 పురుషాంగాలు ఉన్న వ్యక్తి. అతను తన అద్భుతమైన వైద్య పరిస్థితిని వెల్లడించడానికి ఇంటర్నెట్ను తీసుకున్నాడు మరియు రెడ్డిట్ అతన్ని AMA సెషన్లో అతన్ని లెజెండరీ స్టేటస్గా భావించాడు. 5.5 మిలియన్లలో 1 మంది ప్రభావితం చేసే అత్యంత అరుదైన సందర్భాలలో వైఫల్యం సంభవిస్తుందని అనుకున్నాడు. పేనల్ డిప్లికేషన్ అని కూడా పిలుస్తారు. ఇది మగ శిశువు 2 ఒకే లింగ అవయవాలతో జన్మించే పరిస్థితి. మరియు మీరు వారి గురించి ఊహించినట్లయితే లేదు, అతని వద్ద 4 బంతులు లేవు. ఆ వ్యక్తి యొక్క ముఖం లేదా వీడియో లేదా ఫోటోను సంప్రదించడానికి ఎటువంటి ప్రణాళిక లేనప్పటికీ అతను టంబ్లర్ మరియు ఇమ్క్రూ ద్వారా వైరల్ అయిన అనేక NFSW ఫోటోలను రెడ్డిట్ లో పంచుకున్నాడు. వైఫల్యం ఉన్న వ్యక్తులు మూత్రపిండ పుట్టుకతో వచ్చే ఈ వెన్నుపూస సమస్యలతో బాధపడుతున్నారని DDD చెప్పినట్లుగా అతను తన యుక్త వయసులో నొప్పి మరియు ఉద్రిక్తతతో బాధపడతాడు మరియు అతని మూత్రాలని సరిచేయడానికి చిన్న శస్త్రచికిత్స చేయించుకున్నాడు. కానీ ఇప్పుడు అతను ఒక ఆరోగ్యకరమైన ద్విలింగ సంపర్కుడు. ప్రస్తుతం తన భాగస్వాములతో డేటింగ్ చేస్తున్నాడు మరియు అతను తన శరీర నిర్మాణ శాస్త్రాన్ని ప్రేమిస్తున్నాడు. ఫ్యాక్ట్ నెంబర్ 17, పురాతన కాలంలో స్పైడర్ వెబ్లను బ్యాండేజ్ గా ఉపయోగించారు. పురాతన గ్రీస్ మరియు రోమ్లలో వైద్యులు తమ రోగాలకు స్పైడర్ వెబ్లను బ్యాండేజ్ గా ఉపయోగించారు. స్పైడర్ వెబ్లు సహజ యాంటీసెప్టిక్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు కలిగి ఉంటాయి. ఇది ఇన్ఫెక్షన్ శుభ్రపరచడంలో మరియు నిరోధించడంలో సహాయపడుతుంది. స్పైడర్ వెబ్లలో విటమిన్ K పుష్కలంగా ఉంటుందని నమ్ముతారు. ఇది రక్తం గడ్డకట్టడానికి మరియు గాయాలను మూసివేయడానికి సహాయపడుతుందని కూడా చెప్పబడింది. ఫ్యాక్ట్ నెంబర్ 18,
ఈ ఫ్యాక్ట్ 18+ వాళ్ళకు మాత్రమే, ఎందుకంటే ఇది కొంచెం వియర్డ్ గా ఉంటది. ఒక టీనేజర్ తన ప్రైవేట్ పార్ట్లలో తుపాకీని దాచిందట. తుపాకులు మరియు యుక్త వయసులకు భారీగా నో చెప్పండి. ఈ యువతి లైసెన్స్ గడువు ముగిసి డ్రైవింగ్ చేస్తూ పట్టుబడింది. డాలస్ ఆర్చర్ నిర్బంధించబడింది మరియు కస్టడీలోకి తీసుకునబడింది. అక్కడ ఒక సాధారణ శోధన ఆమె ప్రైవేట్ పార్ట్ లో తెలియని వస్తువుని బహిర్గతం చేసింది. బాత్రూమ్ తనిఖీ తర్వాత పోలీసులు ఆమె వెజైనాలో లోడ్ చేయబడిన 4 అంగుళాల రివాల్వర్ ను కనుగొన్నారు. దొంగలించబడిన నార్త్ అమెరికన్ ఆర్మ్స్ 22 LR రివాల్వర్ కి చాలా అవసరమైన బ్లీచ్ బాత్ లభించగా ఆమెపై ఆయుధం మరియు నిషేధత ఆరోపణలు చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 19. మేడమ్ తుసాడ్ వ్యాక్స్ క్రియేషన్ గురించి బాగా వినే ఉంటారుగా. అసలు అది ఎలా స్టార్ట్ అయింది, అది ఎలాగో తెలుసుకుందాం పదండి. మేడమ్ తుసాడ్ తన మొదటి వ్యాక్స్ క్రియేషన్ నిజమైన తలలను ఉపయోగించిందట. ఆమె అసలు పేరు మేడమ్ అన్నా మేరియా తుసాడ్. ఫ్రెంచ్ రెవల్యూషన్ సమయంలో తన వ్యాక్సింగ్ ను ప్రారంభించింది. ఆమె గెలిటన్ ఫైల్ నుండి తలలను పట్టుకొని అత్యంత ఆసక్తికరమైన ముక్కల కోసం వెతుకుతూ రెవల్యూషన్ కోసం వారి ముఖాలతో వ్యాక్స్ మాస్కులను సృష్టించేది. ఫ్యాక్ట్ నెంబర్ 20. ఈ ఫ్యాక్ట్ వినగానే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే మన పళ్ళలో 32 పళ్ళు ఉంటాయి, లేదా ఎక్కువ వేసుకుంటే ఒక 34 ఉంటాయి. కానీ 7 ఏళ్ల బాలుడి నోట్ల నుండి 526 దంతాలు తీయబడిందట. భారతదేశంలోని చెన్నైలో 7 ఏళ్ల బాలుడు తీవ్రమైన దౌడ నొప్పి మరియు వాపు గురించి ఫిర్యాదు చేసిన తర్వాత అతని నోటి నుండి 526 దంతాలను తొలగించారు. వైద్యులు అతని నోటిని పరిశీలించినప్పుడు వారు అతని దిగువ దవడలో అసాధారణమైన దంతాలతో నిండిన సంచిని కనుగొన్నారు. వారు దానిని శస్త్రచికిత్స ద్వారా తొలగించవలసి వచ్చింది. మొత్తం ప్రక్రియ 4 నుండి 5 గంటలు పట్టింది మరియు బాలుడిని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేయడానికి 3 రోజులు పట్టిందట.